చంద్రబాబు రాజకీయ జీవితమే వెన్నుపోట్లతో కూడిందన్నారు మంత్రి హరీష్ రావు. టీఆర్ఎస్ ను విమర్శించే బాబు ఏపీలో వైసీపీ నేతలను ఎన్ని కోట్లకు కొన్నారో చెప్పాలన్నారు. పార్టీ ఫిరాయింపులపై మాట్లాడే అర్హత టీడీపీకి లేదన్నారు. నోట్ల కట్టలతో నామినేటెడ్ ఎమ్మెల్యేను కొనాలని ప్రయత్నించారని విమర్శించారు. రేవంత్ ఇష్యూపై చంద్రబాబు మౌనంగా ఉండడం చూస్తే తప్పును అంగీకరించినట్టే అన్నారు. ఓటు వేయడం కూడా సరిగ్గా రాని నిస్సహాయ స్థితిలో టీడీపీ ఎమ్మెల్యేలు ఉన్నారని ఎద్దేవా చేశారు హరీష్. శాసన మండలి ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను గెలిపించినటువంటి గౌరవ శాసనసభ్యులకు మాకు మద్దతు తెలియజేసినటువంటి ఎంఐఎం వైసీపీ పార్టీలకు హృదయపూర్వకంగా కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. టీఆర్ఎస్ పార్టీ అనుకున్నది అనుకున్నట్టుగా మేము 5 స్థానాలు గెలిపించుకోవడం జరిగింది. మా ముఖ్యమంత్రి గారు గౌరవనీయులు చెప్పినట్టుగా మా సంఖ్యాబలం మాకే ఉంది, ఎదుటి పార్టీల ఓటు ఒక్కటి కూడా మాకు అవసరం లేదు, మాకు అవసరమైన సంఖ్యాబలం ఉంది కనుకనే 5 అభ్యర్థులను పెట్టామని చాలా స్పష్టంగా మేము చెప్పడం జరిగింది. ఈరోజు మీరు చూసినట్టయితే మేము ఒక్కొక్క అభ్యర్థికి 17 మందిని కేటాయించుకుంటే కరెక్ట్గా మా 5 అభ్యర్థులకు కూడా 17 ఓట్ల చొప్పున రావడం జరిగింది. ఉదయం నుంచి టీవీలో చూస్తూ ఉన్నాం, తెలుగుదేశం పార్టీ నాయకులు 63 మంది సభ్యులు ఉన్నటువంటి మీరు 5 అభ్యర్థులను ఎట్లా పెట్టారు అని మాట్లాడుతున్నారు. నేను ఒక విషయం అడుగుతా ఉన్నాను, అంటే వాళ్ళకు కుడిదిలో పడ్డ ఎలక ఏం చేయాలనో అర్థం కానట్టు గిలగిలా కొట్టుకుంటున్నట్టు ఏదో ఒకటి మాట్లాడి ఆవేశం పెంచుకొని కనబడని ఆవేశాన్ని కనిపించే ప్రయత్నం లేదా గొంతు పెంచుకొని అందులో నుంచి బయటపడడానికి తాపత్రయపడుతున్నటువంటిది మనకు స్పష్టంగా కనబడతా ఉంది. ఎందుకంటే ఇవాళ మాకున్నది 63, మీ అందరికీ తెలుసు. 2 బీఎస్పీ మా దాంట్లో మెర్జ్ అయ్యింది 65. ఎంఐఎం మాకు మద్దతు తెలిపింది 65 7 72, నామినేటెడ్ ఎమ్మెల్యేతో 73, వైసీపీ మద్దతు తెలిపింది 74. మా ముఖ్యమంత్రి గారి పనితీరును తెలంగాణ కొత్త రాష్ట్రం అభివృద్ధి చెందాలని ఇవాళ టీఆర్ఎస్ పార్టీలో మద్దతు పలికి టీఆర్ఎస్లో డైరెక్ట్గా పనిచేస్తున్నటువంటి 11 మంది సభ్యులు ఉన్నారు. మొత్తం 85 మా స్ట్రెంత్. 85 క్లియర్గా ఉంది. ఆ 85తోనే మేము 5గురిని పోటీ పెట్టాము. ఆ 85 ఓట్లే మాకు పడ్డాయి. కానీ మీది దొడ్డిదారి, దొంగదారి, వెన్నుపోటుదారి, వ్యభిచారం మీది. ఎందుకంటున్నా ఈ మాట అంటే మీకున్నదే 15. మీరు 10 మంది ఎమ్మెల్యేలు, 5 బీజేపీ, మీకున్నదే 15. మీరు ఎట్లా పెట్టిన అసలు అభ్యర్థిని పెట్టిన నైతికత మీకు ఎక్కడిది? అభ్యర్థికి కావాలంటే 17 నుంచి 18 ఓట్లు కావాలి, మీకున్నే 15. అంటే దొడ్డిదారిన దొంగదారిన పక్క పార్టీ వాళ్ళ దగ్గరికి పోయి డబ్బులు ఇచ్చి ఓట్లు వేయించుకోవడానికి రాజకీయ వ్యభిచారానికి పాల్పడ్డది మీరు. దొంగదారులు అడ్డదారులు దొరికిన వాళ్ళు మీరు మమ్మల్ని ప్రశ్నిస్తారా? అసలు అభ్యర్థిని పెట్టే హక్కు మీకు లేదు. మీ పార్టీ, మీ నాయకత్వం బాగలేదు. మీ చంద్రబాబు నాయుడు గారు తెలంగాణ ద్రోహి, తెలంగాణకు అన్యాయం చేస్తుండు, తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకుంటున్నాడు.